వార్నింగ్. వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం ఒకసారి తీద్దామా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. టైం అయిపోతుంది. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. అసలు ఈ అధ్యాయం అంతా మనకు తెలిసిన అధ్యాయమే. చాలా చాలా మంచి అద్భుతమైన మాటలు ఉన్నాయి. మన జీవితంలో తెలుసుకోవాల్సినవి, ఎరగవలసినవి చాలా ఉన్నాయి. కానీ ఇవన్నిటిని నేను వివరిస్తే టైం అయిపోతుంది కనుక నేరుగా 10వ వచనం దగ్గరికి వచ్చేస్తున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును, అరణ్యంలో మేత స్థలములను బట్టి విలాపము చేయుదును, ఎందుకంట అవి పాడాయను. హల్లెలూయా చెప్దామా? వెనక నుంచి అందరూ వింటున్నారమ్మా? చెప్దామా హల్లెలూయా? నాకు అర్థం అవ్వలే ఫస్ట్ ఈ మాట చదివిన. పర్వతాల కోసం ఎందుకు అంగలార్పు? అరణ్యంలో అసలు మేత స్థలం ఏంటి? అరణ్యంలో ఏముంటాయి? అరణ్యంలో ఏమి ఉండదు కదా. చీకటి, ముళ్ళు, అంధకారము, అసలు వెళ్ళడానికి త్రోవ ఉండదు, అంతా ఎండిపోయి ఉంటుంది కదా. అరణ్యంలో ఫుడ్ ఎక్కడైనా దొరుకుద్దా? కానీ దొరకదు కదా. కానీ దేవుని కృపను బట్టి అరణ్యంలో కూడా దేవుడు మేత స్థలం, అంటే మేయడానికి, తినడానికి ఆహారం ఉండే స్థలం దేవుడు మన కొరకు సిద్ధం చేయగలడు. హల్లెలూయా, సిద్ధం చేశాడు కూడా. హల్లెలూయా. అందుకే అరణ్యం వంటి ప్రపంచంలో ఇంకా మనం పోషించబడుతున్నాం, ఇంకా మనం బ్రతికి ఉన్నాం, ఇంకా మనం కృపను పొందుకుంటున్నాం, ఇంకా పర్వతాల వలె మనం ఉన్నత స్థానంలోనే ఉన్నాం. హల్లెలూయా. చాలామంది మాట్లాడతారు, నాదేం బతుకు పేద బతుకుచ్చి ఏం లేదు. నో, వీఆర్ మోర్ దాన్ బ్లెస్డ్. మనము చాలా అధికంగా దీవించబడ్డాం. అందుకే చాలామందికి ఇళ్ళు లేవు, కానీ నీకు ఒక నివాసము దేవుడు అనుగ్రహించాడు. చాలామంది కట్టుకోవడానికి బట్టలు లేవు, నీకు చక్కటి వస్త్రములు దేవుడు అనుగ్రహించాడు. చాలామందికి నడవడానికి కాళ్ళు లేవు, నాకు కాళ్ళను, చేతులను దేవుడు అనుగ్రహించాడు. చాలామందికి ఒక్క పూట కొంచెం పట్టెడు అన్నం కూడా తినడానికి లేదు, కానీ నాకు దేవుడు ఆహారం ఇచ్చాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, మన బిడ్డలను పోషిస్తున్నాడు, చదివిస్తున్నాడు, మంచిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి మహిమ చెల్లిద్దాం. దేవుడు చేసిన ప్రతి మహోపకార్యాన్ని బట్టి, ఆయన అనుగ్రహించిన ప్రతి దానిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. We are unworthy, Lord. అర్హత లేని వారం, నిజముగానే అర్హత లేని వారం. కానీ ఆయన కృప చూపించి, పోషించి, పాలిచ్చి, పోషించి, సంరక్షిస్తున్నాడు. అదే అరణ్యములో మేత స్థలం అంటే. వింటున్నారా? ఇటు హదస్స ఇది చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతాలు అంటే ఎత్తుగా ఉంటాయి, అవునా కాదా? నిజంగా చెప్పను, ఒక మాట ఎంతమంది అంగీకరిస్తారు మనం లోకస్తులందరికంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళమని? ఎందుకో తెలుసా? సీఎం, పిఎం కంటే మనం ఉన్నతంగా ఉన్నాం. మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఉన్నతమైన వారం. ఎందుకంటే సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన దేవునిని మనం కలిగి ఉన్నాము గనక. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలే అని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ పనికి మళ్ళీ మనుషుడు చెప్పవసరలే, ఒప్పుకోవసరలే. దేవుని ఆత్మే నీ ఆత్మతో ఒప్పుకుంటున్నాడట, నీవు దేవుని బిడ్డవే. అమ్మ, నీవు దేవుని కూతురువి. నాన్న, నువ్వు దేవుని కొడుకువి. నవ్వు నాన్న కాస్త. ఇప్పుడైనా సంతోషంగా, గంభీరంగా అతిశయించాలి. నీ అతిశయం దేవుని బట్టి మాత్రమే. ఎందుకంటే దేవుని పిల్లలం అనిపించుకోవడానికి రవ్వంత కూడా. కానీ ఆత్మ, పరిశుద్ధాత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడట. ఎందుకో తెలుసా? మన శరీరం నమ్మదు కాబట్టి, నమ్మనివ్వదు లోకం కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నా బిడ్డవే, నువ్వు నా పిల్లవే. నా పిల్లని నేను వదిలేస్తానా? నా పిల్లల్ని నేను వదిలేస్తాను. దేవుని పిల్లల్ని కూడా దేవుడు విడిచిపెట్టడు. అందుకే దావీదు అన్నాడు కదా, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు వృద్ధుడిని అయినప్పుడు చూస్తున్నాను. దేవుడు తన పిల్లలను విడిచిపెట్టుకోవడం కానీ, వారు భిక్షమెత్తడం కానీ నేను చూడలేదని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడున్న మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడం కానీ, మీ పిల్లల్ని విడిచిపెట్టడం కానీ, వారు భిక్షమెత్తుకోవడం కానీ మీరు కూడా చూడకుందురుగాక. The Lord will provide you everything. దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు.
ఆయన పేరే సమకూర్చువాడు, శ్రీమంతుడు. ఆయన పేరు స్థిరుడు. స్థిరపరచువాడు మాత్రమే కాదు, హీఈస్ కన్సిస్టెంట్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తములో స్థిరుడుగా ఉన్నవాడు. ఆయన నువ్వు స్థిరంగా లేవని ఆయన స్థిరత్వాన్ని ఆయన కోల్పోయే దేవుడు కాదు. నీవు నేను స్థిరంగా లేకపోయినా పోషించుట్లో, ప్రేమించుట్లో, ఇచ్చుట్లో, కాపాడుట్లో, కృప చూపుట్లో, దీవించుట్లో ఆయన స్థిరముగా ఉన్నవాడు. నమ్మితే చాలు, నీవు పొందుకుంటావు దీవెనల వర్షమును. నమ్ము, ఆయన స్థిరుడని నమ్ము. స్థిరుడును కదలని వాడును అని రాయబడింది హెబ్రీ పత్రికలో. స్థిరుడు, స్థిరుడు, ఆయన స్థిరుడు. మనుషులందరూ స్థిరంగా లేకపోయినా ఆయన స్థిరముగా ఉండే దేవుడు. నీ విషయం మనుషుల ప్రేమలు స్థిరముగా ఉండవు, ఆయన ప్రేమ స్థిరముగా ఉంటుంది నీ విషయంలో. మనుషుల ఆప్యాయతలు స్థిరముగా ఉండవు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆయన ప్రేమ స్థిరముగా ఉంటుంది నీ విషయంలో. మనుషుల జాలి స్థిరంగా ఉండదు, ఆయన జాలి నీ విషయమే, నా విషయమే స్థిరంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఫీల్ అవ్వలేమని చెప్పి లేదనుకోవద్దు. నువ్వు ఫీల్ అయిన దాన్ని బట్టి కాదు, నీ ఫెయిత్ని బట్టి నీవు కలిగి ఉంటావు ఆయన యొక్క జాలిని, కనికరాన్ని, కటాక్షాన్ని, కృపని, దీవెనలను. అర్థమవుతుందా? నిజంగా అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విలువైన మాట మీకు చెప్పాలనుకున్నాను. మీ జీవితంలో ఏది అడిగినా అడగకపోయినా దేవుని కృపను, కటాక్షాన్ని మాత్రం మరిచిపోకుండా ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతూ ఉండండి. ఇంకా అడగడం అనే మాట నాకు నచ్చలే, వేడుకుంటూ ఉండండి. ఏం వేడుకోవాలి? ఆయన కృపను, కటాక్షం. మనుషుల కటాక్షం లేకపోయినా పర్వాలేదు, అవసరం లేదంటే నా ఉద్దేశం అవసరం లేదని చెప్పి అందరి దగ్గర చాలా కేర్లెస్గా ప్రవర్తించకండి, జాగ్రత్త. వాళ్ళతోనే అన్నీ నీకు చేయిస్తాడు దేవుడు. అంటే వాళ్ళ అవసరం నీకు వచ్చేలా చేస్తాడు, జాగ్రత్త. అలాగే హేళనగా, కేర్లెస్గా ఉండొద్దు, కానీ వాళ్ళపైన ఆధారపడద్దు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఎలాంటి వాడు? స్థిరుడు. ఎలాంటి వాడు చెప్తారో ఒకసారి? స్థిరుడు. ఒకసారి అంటే మీ అందరి స్వరంలోంచి వచ్చే మాట దేవునికి వినబడాలి. నిన్ను బాధిస్తున్న నీ యొక్క శత్రువుకి వినబడేటట్టుగా చెప్తావా? మన దేవుడు స్థిరుడు. ఆయన స్థిరమైన వాడు. నా దేవుడు నా జీవితంలో స్థిరమైన వాడు. నా దేవుడు నా విషయమై స్థిరమైన వాడు. నా దేవుడు నాకు పరిస్థితుల్లో స్థిరముగా నిలబడేవాడు. నన్ను నిలబెట్టే దేవుడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని క్షమించే విషయంలో కూడా ఆయన స్థిరమైన వాడై ఉన్నాడు. అందుకే నా పాపములన్నిటినీ ఆయన కొట్టివేశాడు, ఆయన క్షమించాడు, ఆయన తుడిచివేశాడు, ఆయన తన వీపు వెనక్కి వేసుకున్నాడు. మరి ఎన్నడూ ఆయన జ్ఞాపకంలో కూడా ఉంచుకోవట్లేదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అరణ్యంలో కూడా మేత స్థలమును ఒకటి ఆయన ఏర్పాటు చేశాడంట. పర్వతం వలె ఉన్నతంగా ఆయన మన బ్రతుకులను నిలబెట్టాడు, లేవనెత్తాడు. నేను నమ్ముతున్నాను, లేవనెత్తాడు. అవునా కాదు? ఇంతకు ముందుకి ఇప్పటికీ మనకి ఆత్మీయ స్థితి కోసం మాట్లాడొద్దులే, భౌతిక స్థితి చూసుకోండి. లేవనెత్తబడ్డామా లేదా? లేవనెత్తబడ్డాం. మీలో చాలామంది పరిస్థితులు నేను ఎరుగుదును. ఇప్పుడు లేవనెత్తబడ్డారా లేదా? నిజంగా చెప్పండి. ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్న దేవుడు ఎంతో కొంత దీవించాడా లేదా? పోషిస్తున్నాడా లేదా? నిజం చెప్పండి. మంచి బట్ట వేసుకునే కృపనిస్తున్నాడా? అన్నీ ఇచ్చింది దేవుడే కదా. పర్వతాల వల్లే ఉన్నతంగా ఆయన నిజంగానే నిలబెట్టాడు. అరణ్యం వంటి పరిస్థితుల్లో మేటకు ఆహారం ఆయన ఇచ్చాడు. మేత స్థలం అంటే ఆ స్థలంలో ఎప్పుడు ఆహారం ఉంటుందని అర్థం. కానీ వాటి కోసం ఇర్మియా పర్వతాల విషయమే నేను అంగలారుస్తాను, అరణ్యంలో మేత స్థలం విషయమే నేను అంగలారుస్తాను అంటున్నాడు. ఎందుకు చెప్తారు ఎవరైనా? ఎందుకు? ఆ మాట 2 మాటలు చదివి అక్కడే ఆగి, ఎందుకు దేవా? కింద మాట ఇంకా చదవలేదు నేను, కానీ ఆ కింద మాటలోనే రాయించాడు. ఎందుకంటే అవి పాడైపోయాయంట.
దేవుని చేత దీవించబడి కూడా పాడయ్యే పరిస్థితులు ఉంటాయి. అందుకే మరల గుండె వణుకుతుంటండుగా చెప్తున్నాను, మనం భయపడాలి. పర్వతాల విషయమే అంగలారుస్తున్నాడట, అరణ్యములో మేతస్థలం విషయమే అంగలార్చుదును. ఏలయనగా ఏమన్నాడు? ఏలయనగా అవి పాడాయను, సంచారము చేయవాడు ఎవ్వడు లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నాయంట, అవి తొలగిపోయి ఉన్నాయంట. చాలాసార్లు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. ఉంటేనే కదా దేవుడు మాట్లాడతాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఉంటేనే కదా దేవుడు ఉండబోతే కూడా దేవుడు ముందుగా మాట్లాడతాడు. ఇప్పుడు బాగానే ఉందనుకోవచ్చు, ఏమో నీకు అలాంటి పరిస్థితి రావచ్చేమో, దేవుడు మాట్లాడుతున్నాడు, మేల్కొందురుగాక. ఎవడునూ సంచరించట్లేదంట, పాడు దిబ్బగా మారిపోయింది ఆ స్థలం. పశువుల అరుపులు వినబట్లే, జంతువులు కేకలు వినబట్లే, అది పాడైపోయింది, నిర్జనమైపోయింది, నివాస స్థలముగా ఉండలేదట. అందుకే ఇర్మియా నేను దాని విషయమే అంగలార్చుదును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి ఏమన్నాడు 12వ వచనంలో, ఈ సంగతి గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చును? ఎవడును సంచరింపకుండా ఆ దేశం ఎడారి వలె ఎలా కాలి పాడే. ఇటు పరిస్థితి మన నుండి దూరమగునుగాక, మనలో ఏ ఒక్కరికి కలగకుండునుగాక. మీకు భయం వస్తుందో లేదో తెలియదు, నాకు భయమేస్తూ మాట్లాడుతున్నాను. అది ఎవడును సంచరింపకుండా కాలిపోయి పాడైపోయిందంటమ్మా. జాగ్రత్త. దేవుని చేత దీవించబడిన నీ విలువైన జీవితం, నీ విలువైన అందమైన కుటుంబం, నీ అందమైన బిడ్డలు, నీ భర్త, నీకు ఇచ్చిన సౌకర్యాలు ఇవి కాలిపోకుండా, ఇవి పాడైపోకుండా, ఇవి నివాసంలో నిర్జనముగా అయిపోకుండా ఉండాలంటే నీవు నేను దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. వాటి విషయమే అంగలారుస్తూనే ఉండాలి. బాగానే ఉందని కేర్లెస్గా కూర్చోవడం కాదు. దేవా దాన్ని బట్టి నీ కృతజ్ఞతలను తెలియచేస్తూ వాటి క్షేమం కొరకు ఇంకను ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే ఇర్మియాలో ఇంకో మాట దగ్గర అంటాడు, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురే అని నేను మీ మనవి ఆలకిస్తాను. నా కనెక్షన్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బాగానే ఉందని వదిలేయకుండా మీరు మీ కుటుంబం బిడ్డల విషయమే ప్రార్థన చేస్తూ ఉంటే, చేస్తూ ఉన్నారని ఆయన మీ మనవి ఆలకిస్తూ కీడు రాకుండా తప్పిస్తూ ఉంటాడు, పాడు కాకుండా తప్పిస్తూ ఉంటాడు, కాలిపోకుండా తప్పిస్తూ ఉంటాడు, చిక్కపడకుండా తప్పిస్తూ ఉంటాడు, పట్టబడకుండా తప్పిస్తూ ఉంటాడు. క్రూర జంతువుల పాలు కాకుండా నీ గొర్రె పిల్లల వంటి నీ చంటి పిల్లలను దేవుడు తప్పిస్తూ ఉంటాడు. దావీదు వంటి మహారాజును పంపించి ఆ గొర్రెపిల్ల చిక్కబడిన సింహం నోటి నుండి దేవుడు విడిపిస్తూ ఉంటాడు. ప్రతి దానికి మూలం ఏంటంటే తగ్గింపు కలిగి దేవుని ఎదుట నీవు నేను చేసే మనవి, ప్రార్థన, విజ్ఞాపన, యాచన, అంగలార్పు. ప్రార్థన చేస్తున్నావేమో, అంగలార్చట్లే కదా. లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ వన్స్ అగైన్. మేబీ యు ఆర్ ప్రేయింగ్, మీరందరూ నాతో సహా మనందరం ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళమే. అంగలార్చట్లే కదా. అంగలారుస్తున్నారు ఎవరైనా? ఇస్ దర్ ఎనీవన్? ఎవరైనా ఉన్నారా అంగలార్చేవాళ్ళు? ఉంటే నిజంగా మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీకు దేవుడిచ్చిన అంగలార్పు మీ బిడ్డలకు, మీ తోటి వారికి, మీ ఇంటి వారికి నేర్పించడం మర్చిపోతుంది. ఈ రోజుల్లో ఉండాల్సింది ఇది. మన కాలక్షేపం ఇది కావాలి, మన టైంపాస్ ఇదే కావాలి, మన కాలం ఇలాగే గడవాలి. రోజంతా పిల్లలకి ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటాను. నా హృదయం పెరిగి నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని అంగలారు. ఐఎమ్ నాట్ గెటింగ్ ద టైమ్ టు ప్రే. సరిగా భారంతో ప్రార్థించడానికి టైం దొరకట్లేదు. ప్రార్థిద్దామంటే వాళ్ళంతా అలసిపోతుంది చాలాసార్లు. నా హృదయం ఎంత నలుగుతుందో నాలో నాకు దేవునికి మాత్రమే తెలుసు. డే అంతా ఏదో ఒక పని పరుగులు తీస్తూనే ఉంటారు. దేవుడు అంగలార్చే వారి కోసం ఆయన వెతుకుతున్నాడు. ఎందుకంటే మీకు ఇచ్చిన అందమైన దేశం, మీకున్న అందమైన కుటుంబం, మీకున్న అందమైన బిడ్డలు, చక్కటి కుటుంబం, చక్కటి వ్యాపారం, అంతా బాగుంది, ఇట్స్ ఓకే. బట్ అలా ఓకేగా ఉంది, బాగుందని నిర్లక్ష్యంతో ఉంటే మాత్రం ఒకనాడు ఇలా పాడైపోయి కాలిపోయే పరిస్థితి రావచ్చేమో.
జాగ్రత్త. ఎంతమందికి నా హృదయంలో దేవుడు ఉంచిన ఆ విధానం అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. పర్వతం వల్లే ఉంచిన నిన్ను నా బ్రదర్స్, పర్వతాల వల్లే దేవుడు మిమ్మల్ని ఉంచారు. ఏమో తండ్రులు పర్వతాల వంటి వారేమో, తల్లులు మేతస్థలం వంటి వాళ్ళేమో. ఎందుకంటే తల్లులే కదా ఆహారం వండుతారు, తండ్రులే కదా ఉద్యోగంలో పై స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఏమో మీ ఇద్దరి విషయమై ఇర్మియా వంటి ఒక ప్రవక్తను దేవుడు నియమించునుగాక. అంగలార్చుటకు అంగలార్చు. తర్వాత ఏం రాశాడు చూద్దాం. అందుకు యెహోవా 13వ వచనం, అందుకు యెహోవా ఎందుకు ఇలా కాలిపోయిందంట? అందుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయింది. ఎందుకు పాడైపోయిందంట? నెంబర్ 1, దేవుని మాట వినట్లేదు. నెంబర్ 2, దేవుడు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించట్లేదు. నెంబర్ 3, ఆయన వద్దు విడిచిపెట్టమన్న బయలు దేవతల్నే అనుసరిస్తూ వాటిని ఆరాధిస్తూ అనుసరిస్తున్నాము గనుక ఆ పర్వతం, ఆ మేత స్థలం కాలిపోయిందంట, అది పాడైపోయిందట. మీ ఫ్యామిలీ విషయమై మీరిద్దరూ అధికంగా ప్రార్థించాల్సిన అవసరత ఉందా లేదా? అమ్మ నాన్న కోసం ఎక్కువగా ప్రేయర్ చేయట్లేదు అనట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ప్రేయర్ నుంచి అంగలార్పులోనికి వెళ్ళండి. మీ డాడీ విషయమై ప్రేయర్ నుంచి, ఒక కాలుకి యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఇంకో కాలు కూడా, ఆ విషయమై నేనేం ఈజీగా ఎప్పుడు లేదు నా హృదయం. ఎన్నిసార్లు దేవుని దగ్గర అంటే మనసులో నొచ్చుకుంటాను, ఎందుకు ప్రభువా ఆల్రెడీ ఒక్క కాలు మళ్ళీ ఇంకో కాలుకి యాక్సిడెంట్. ఆ కుటుంబ విషయమై అంటే ప్రతి కుటుంబ విషయమై దేవుడు భారం ఉంచాడు, అధికంగా భారం కలుగుతూ ఉంటుంది. ప్రేయర్ చేయండి. మరి అన్నాడు అటువంటి అనుకోనని కార్యాలు, యాక్సిడెంట్స్ కానీ ఏది కూడా జరగకుండా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడండి. మనందరి కుటుంబాన్ని దేవుడు కాపాడు. చిన్న యాక్సిడెంట్ చాలు, కుటుంబ పరిస్థితి మారిపోద్ది. మీకు ఏమైనా అర్థమవుతుందా? వాళ్ళ కుటుంబ పరిస్థితి పూర్తిగా తలక్రిందులు అయిపోయింది. మీకు అర్థమవుతుందా? చిన్న యాక్సిడెంట్ కొన్ని ఇయర్స్ క్రితం జరిగింది, మరొక చిన్న యాక్సిడెంట్ టోటల్గా వారి లైఫ్స్ అన్నీ కోలుకోలేనంతగా. జాగ్రత్త. నేను ఇది ఎందుకు చెప్తున్నాను, మిమ్మల్ని హెచ్చరించడానికి మీకు ఇప్పుడైనా భయం పుట్టాలని చెప్తున్నాను. దేవుని కృప ఆ కుటుంబంతో లేదనట్లే, ఉంది కనుకనే బ్రదర్ నేటికి సజీవుడుగా ఉన్నాడు, ఇంకా ఉంది. దేవుడు ఆయన్ని నడిపిస్తాడు. మీకు జాగ్రత్త చెప్తున్నాను, నేను వార్నింగ్ ఇస్తున్నాను, నిజంగా వార్నింగ్ ఇస్తున్నాను. నాతో సహా మనందరికీ దేవుడు వార్నింగ్ ఇస్తున్నాను. బీ కేర్ఫుల్. జాగ్రత్త. మాటల విషయమే జాగ్రత్త. ఏం విత్తారో అదే కోస్తారు. జాగ్రత్త. నోరుంది కదా, మనకి ఏం అలవాటు అయిందంటే, నాకు కానీ మనందరికి కూడా తెగ మాట్లాడేస్తున్నాం, చాలా మాట్లాడేస్తున్నాం, ఎక్కువ మాట్లాడేస్తున్నాం. ఏ విషయమైనా మాట్లాడటకు నిదానించువాడు వాడే, వినుటకు వేగిరపడవాడే. మీ మాటలు కొంచెం తగ్గించి దేవుని మాటను, దేవుని వాక్యాన్ని వినడానికి చెవులు తెరుచుకుంటే ఇంకెక్కువగా దీవించబడతాం. ప్లీజ్, నా యొక్క రిక్వెస్ట్, నా యొక్క హెచ్చరిక అనుకుంటారు, ఏదైనా పర్లేదు, కొంచెం నోటి మాటలు అదుపులో పెట్టుకోండి దయచేసి. ప్లీజ్ కంట్రోల్ యువర్ వర్డ్స్. అది ఎవరి ఎదుటైనా, ఎవరి కోసమైనా, మీ కుటుంబంలో భర్తతో అయినా, భార్యతో అయినా, ఏదైనా. నేను పాష్ గారితో ఎప్పుడైనా ఏమైనా మాట్లాడినా వెంటనే పక్క వచ్చి ఆలోచిస్తాను, ఎందుకు మాట్లాడాను. కొంచెం అంటే 2-3 మాటలు మాట్లాడేదారు, ఒక మాట మాట్లాడితే అయిపోద్ది కదా. ఆవేశం అన్నమాట. ఏంటి మనకి ఆవేశం, ఆక్రోశం, ఆయాసం అన్నీ ఎక్కువే. లెట్ us కంట్రోల్. ఇక్కడ ఏమని రాశాడు? ఎందుకు అలా కాలిపోయిందంట? బోరు కొడుతుంది ఎవరికైనా? ఎంతమందికి ఇంకా దేవుని మాట వినాలని ఉంది? నిజంగా చెప్పండి. ఎందుకు ఇలా జరిగిందంట? యెహోవా మాట, ఆ మాట మీరు చెప్తారా? యెహోవా మాట వినకయు. ప్రతి ఆదివారం మనం వచ్చి ఏం చేస్తున్నామంటే యెహోవా మాట వినకయు. ఇంటి దగ్గర యెహోవా మాట వినకయు
మన ఒంట్లో ఏమవుతుందో తెలియడానికి యెహోవా మాట వినకయు, ప్రతి పరిస్థితిలో ఏం జరుగుతుందో దేవుడు చెప్తుంటే వినక 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 వినకాయే మన జీవితంలో జరుగుతుంది. కానీ వింటూ 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 మనం వెళ్తే విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. దేవుని మాట వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే కొండలను పెకిలించేలా చేస్తుంది. ఆ విశ్వాసమే బండలను బద్దలు కొట్టి అట్లా నుంచి నీళ్లు నువ్వు తెచ్చుకునేలా చేస్తుంది. ఆ విశ్వాసమే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేలా చేస్తుంది. ఆ విశ్వాసమే ఎరుకో గోడలు కూల్చేలా చేస్తుంది. ఆ విశ్వాసమే ఏలియా వలె ఆకాశం నుండి అగ్నిని దింపేలా చేస్తుంది. ఆ విశ్వాసమే దానియేలు వలె సింహపు బోన్లో కూడా సింహాల నుండి తప్పించబడేలా చేస్తుంది. ఆ విశ్వాసమే ఏస్కేలు వలె దేవుని ఆత్మను పొందుకొని ఎముకల లోయలో నిలబడి ప్రవచింపగా ఎముకలన్నీ మహాసైన్యం వలె నిలబడేలాగా. ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసంతోనే ప్రతిదీ ముడిపడి ఉంది. అందుకే వాక్యం చెప్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలముగానే, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసం వల్లనే బ్రతుకుతాం జరుషా. ఓకేనా? ట్రై టు హ్యావ్ మోర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు ఇంకా ఎక్కువ విశ్వాసం పొందుకోవడానికి ట్రై చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హల్లెలూయా. ఎంతో కొంత ఏం ట్రై చేద్దాం? దేవుని మాట వినడానికి ట్రై చేయండి. హల్లెలూయా. సరే, టైం అవుతుంది, చూద్దాం తర్వాత. నేను వారికి నియమించిన సంగతులు విసర్జించి బయలుదేవతలను అనుసరించున్నారు గనుకనే వారి దేశం పాడేయను. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అమ్మా వినాలి, వినాలి, ఈ మాట వినాలి. దేవుడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విష జలమును త్రాగింతును, తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును, వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. ఎవరు చేస్తారంటే ఇలాగా? ఎవరు చేస్తారంటే ఇలాగా? దేవుడు చేస్తాడు. ఈ మాట ఇప్పుడు కాదు, పూర్వకాలంలో ఉన్న భక్తులకు ఎదుట ఎవరైనా ప్రవక్త నిలబడి ఒకవేళ ఈ మాట చెప్తే నాకు తెలిసి వాళ్ళు వెంటనే తల నేల కొట్టుకు వంచి గుండె బాదుకొని ఏడ్చేవారేమో అనిపిస్తుంది. నాకు అనిపించింది, ఈ మాట విని వెనక నా తల హఠాత్తుగా నేలకు వంచేసుకోవాలనిపించింది. అంత భయం మనలో కలగట్లేదంటే ఇప్పటికే మన జీవితం దేవుని భయం నుండి పూర్తిగా తప్పిపోయిందని అర్థం. నినివే పట్టణస్తులు ఏం కట్టుకున్నారు? గోనె పట్ట కట్టుకొని బూడిదలు ఎత్తి మీద వేసుకొని పాలు తాగే పసి పిల్లలతో సహా ఉపవాసం ఉండి దేవుని ఎదుట, అక్కడ ఏం రాయబడిందో తెలుసా? దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు వారి మీదకి రప్పించాలనుకుంటున్న కిగుడిని మానుకొని వారి మీద కృప చూపించడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీ తగ్గింపు దేవునిని కదిలిస్తుందమ్మా. నీ ప్రార్థన దేవుని ఆలోచననే మార్చగలదు. అసలు ఈ జనాంగం ఉండకుండా నేను తుడిచిపెడతాను, తప్పుకో మోషే అని దేవుడు సెలవిస్తే మోషే ప్రజలకి దేవుడికి మధ్యలో నిలబడిపోయి, దేవా నువ్వు ఇలా చేస్తే జీవగ్రంథంలో నా పేరే తీసేయాలంటే దేవుడు మోషే మాట విని తన మనస్సు మార్చుకున్నాడని వాక్యంలో రాయబడింది. అదే మోషే యొక్క వంశావళిలో వచ్చి పుట్టిన నీ మాట, నా మాట, నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హంబల్ యువర్ సెల్ఫ్స్. అమ్మా నిన్ను నువ్వు తగ్గించుకో, తండ్రి నిన్ను నువ్వు తగ్గించుకో. నాతో నేను చెప్పుకున్నాను, నేను తగ్గించుకుందునుగా. మే హంబల్ మై సెల్ఫ్. దేవుని ఎదుటి ఏ గర్వం, ఏ పొగరు, ఏ అతిశయం, ఏ డాంబికం అసలు అక్కర్లేదు మనకు, వద్దు కూడా. మనలో మనం తగ్గించుకొని, గోనెపట్టు అంటే దేవుని ఎదుట, అంటే మనుషుల ఎదుట కూడా మంచి వస్త్రాలు వేసుకోవడానికి కూడా వారికి ఇష్టం లేకుండా అలా వాళ్ళు చేసుకొని ప్రార్థన చేశారంట. అర్థమవుతుందా? ఈ మాట ఇక్కడ ఏమన్నాడు దేవుడు? వారు నా మాట వినలేదు కనుక, నేను వద్దన్న బయలుదేవతను అనుసరించారు కనుక, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను వారికి చేదు కూరలు తినిపిస్తా. జాగ్రత్త ఇస్సాకు,
సడన్గా ఎందుకు ఒంట్లో బాగాలేదో, ఎందుకు నువ్వు అన్నీ తినలేకపోతున్నావు, నేను ఇప్పుడు అందరి ముందు ఏదో, దయచేసి ఇస్సాక్ కోసం ప్రేయర్ చేయండి, కొంచెం హెల్త్ బాగోట్లేదు, నిజంగా చెప్తున్నాను. తను గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడు, పూటకి 10 మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. మన బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కానీ నేనేమంటానంటే ఎందుకు ఆలోచించు అంటున్నాను. ఓకేనా, అందరికీ తను ఒక్కడే నేను పాయింట్అవుట్ చేయట్లేదు. నేను ఇలా స్వతంత్రంగా చెప్పిన ఫీల్ అవ్వడు కాబట్టి, నా బిడ్డ వంటి వాడు కాబట్టి చెప్తున్నాను, అవునా కాదా? చాలాసార్లు ఇలా చెప్పా, ఏం ఫీల్ అయ్యి మొహం ఏం ముడుచుకోలేదు, తీసుకుంటాడు, అంగీకరిస్తాడు కాబట్టి చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చేదు కూరలు అంటే ఇష్టమైన ఆహారం కొన్నిసార్లు మనం తినలేం, విషజలమును త్రాగిస్తాం, చేదులే తాగాల్సి వస్తుంది, అది విషజలం అంట. నేను వారికి త్రాగిస్తాను, నేను వారికి అలా నియమిస్తాను, వారిని దేశంలో ఉండకుండా వారికి అక్కర్లేని దేశంలో వారు చెదరగొట్టబడినట్లుగా వారి వెంబడి ఖడ్గాన్ని పంపిస్తాను. అంటే మీ వెంట కృప కాకుండా ఖడ్గం వస్తే ఎలాగుంటుంది చెప్పండి? ఎలా ఉంటుందమ్మా? హాయిగా ఉంటుందా? హ్యాపీగా నవ్వుతూ ఉంటాం అప్పుడు, మన మొక్కల్లో నవ్వే ఉన్న కనిపిస్తుంది అప్పుడు. అటువంటి దినాలు కొన్నిసార్లు మనకి రావాలి. అందుకే యాకోబు పత్రికలో ఏడువుడి, దుఃఖపడుడి, వ్యాకులు పడుడి, మీ ముఖములు చిన్నబుచ్చుకొని యెహోవా ఎదుట ప్రార్థన చేయడం అని రాయబడి ఉంటుంది. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? బోరు కొడుతుందా ఎవరికైనా? హల్లెలూయా. ఏమన్నాడు? తామైనను తమ పితరులను ఎరగని జనముల్లోనికి వారిని చెదరగొట్టుదును, వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి, అంటే పూర్తిగా నాశనం అయిపోయే వరకు వారి వెంబడి కత్తిని పంపిస్తాను నేనే అంటున్నాడు దేవుడు. భయం వేస్తుంది ఎవరికైనా? కానీ ప్రతి కీడు వెంట మేలుని అనుగ్రహించే దేవుని కలిగి ఉన్నాం. కోపిస్తూనే వాత్సల్యత చూపించే దేవుడమ్మ. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అవును, దేవునికి కోపం వచ్చింది, అవును దేవునికి ఆయాసం కలిగింది మన మీద, దేవుడు నొచ్చుకున్నాడు, అందుకే ఆయన ఖడ్గం పంపిస్తా అన్నాడు, చేదు కూరలు తినిపిస్తా అన్నాడు. కానీ మనం వాటి నుండి విడిపించబడే మార్గం కూడా దేవుడు ఇక్కడే మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. నానా, మెడిసిన్స్ టాబ్లెట్స్ కాదు నేను విడిపించేది, దేవుని కృప నేను విడిపిస్తుంది, దేవుని అనుగ్రహం మిమ్మల్ని విడిపిస్తుంది, దేవుని కటాక్షం మనల్ని విడిపిస్తుంది. ఇంకా నేను చెప్పాలంటే దేవుని మాట మనం వినడం వలన విడిపించబడతాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అందుకే వాక్యం రాయబడింది, ఆయన తన వాక్కుని పంపి తన ప్రజలను స్వస్థపరచి వారు పడి ఉన్న గుంటలో నుండి ఆయనే వారిని పైకి లేవనెత్తును. ఈరోజు ఆయన తన వాక్కుని మీ వద్దకు పంపిస్తున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని స్వస్థపరచడానికి, ఎందుకంటే మీరు పడిపోయి ఉన్నారని తెలిసి ఆ గుంట ఎంత లోతైనా, ఎంత చీకటిదైనా, ఎంత ఇరుకుగా ఉన్నా అందులో నుంచి ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తాలనుకుంటున్నాడు. కనుక ఎంతమంది పైకి రావాలని ఉంది? ఇప్పుడున్న పర్వతం కంటే ఎత్తుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎంతమందికి ఇంకా పైకి ఎదగాలని ఉంది, ఉన్నతంగా ఎక్కలేని? అందుకే దేవుని విషయమే ఆశ చచ్చిపోకూడదు. చేతులు ఎత్తండి, ఆశ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందుకే దావీదు అన్నాడు కదా, నేను ఎక్కలేని ఎత్తైన కొండల పైకి నన్ను ఎక్కించుము దేవా అని భూదిగంతముల నుండి దావీదు మొరపెడుతున్నాడంట. మనం ఎక్కలేం నానా, మనం బయటికి రాలేము ఆ గుంటలో నుండి, మనం విడిపించబడలేము. ఆయన కృప మనలను విడిపిస్తుంది. ఆయన మాట వింటే మనం బయటికి వస్తాం. ఇప్పుడు ఆయన తన వాక్కును పంపిస్తున్నాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు? దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు. ఇది ఎలాంటిదో తెలుసా? కోవిడ్ ఉంది, ఇదిగో వ్యాక్సిన్ పంపిస్తున్నాను. కోవిడ్ ఉంది, వ్యాక్సిన్ పంపిస్తున్నాను. ఇదిగో తాపకరమైన తేలిని కుట్టింది కదా, విరుగుడు మందు పంపిస్తున్నాను అంటే ఎంత బేగా లైన్ కట్టి పొందుకొని వేయించుకుంటారో అంతకంటే అప్రమత్తంగా మీరు పొందుకొని హృదయంలో తీసుకోవాల్సిన దేవుని మాటను దేవుడు ఇప్పుడు పంపించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని ఏదో ఒక లోకంలోనికి మాయ చేసి తీసుకెళ్ళాలన్న ఆలోచన కానీ ఇంట్రెస్ట్ కానీ నాకు లేదు. అవసరం ఉందంటారా? ఇప్పుడు ఇలా ఒక వైపు తీసుకొస్తున్నాను కాబట్టి మీరు నాకు వెళ్ళేటప్పుడు ఏమన్నా పెద్ద చెప్పండి, పర్లేదు, కొంచెం పక్క వచ్చానేమనుకో, ఏమన్నా ఇస్తారా? మేమిచ్చినవే కదా, మేము ఇవ్వట్లేదు ఏంటండి అని అంటారు కాదు. చెప్తున్నాను, నేను ఊహించలేను పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమన్నా ప్లాన్ చేశారా? లేదు కదా. సో ఎందుకు చెప్తున్నానంటే నిజంగా దేవుడు తన వాక్కుని, హల్లెలూయా హల్లెలూయా,
చూడండి తర్వాత ఏమన్నాడు 17వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఖడ్గాన్ని పంపుదును అన్న వెంటనే ఆయన చెప్తున్న మాట. వెంటనే అంటే ఆ తర్వాత ఖడ్గాన్ని పంపిస్తాడు, కరెక్టే. తరుముతా 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 ఉంటే మనం పరిగెత్తాలనేది దేవుని కోరిక కాదు, దాని నుంచి విడిపించబడాలనేది దేవుని కోరిక. దాని కొరకు దేవుడు చెప్తున్న మాట. సైన్యములకు అధిపతి ఒక యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి. ఒక్కసారి ఆగి, ఎందుకు నాకు ఈ ఖడ్గం తరుముతుందో అంట ఆలోచింపుడి. ఆలోచించి ఏం చేయాలంటే, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. దేవునికి మహిమ చెల్లిద్దామా? అంటే చేదు కూరలు తినకుండా ఉండడానికి, విషజలం తాకకుండా ఉండాలంటే, ఖడ్గం నిన్ను తరమకుండా ఉండాలంటే, వీటన్నిటి నుండి నిన్ను విడిపించడానికి దేవుడు ఉపయోగించే మెడిసిన్ ఏంటో తెలుసా? రోదన చేయు స్త్రీలను, కన్నీళ్లు ఒలికించి అంగలార్చే స్త్రీలను కనుగొని ఆలోచించి నువ్వు పిలిపించుకోగలిగితే, వారి ద్వారా అనగా వారి ప్రార్థన ద్వారా, అంగలార్పు ద్వారా దేవుడు మనకి విడుదలను కలుగ చేయబోతున్నాడు. దేవుడు మనకి విమోచన అనుగ్రహించాడు. దేవుడు మనకి డెలివరెన్స్ ఇవ్వాలనుకున్నాడు. దేవుడు మనకి స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించాలని. వెరీ షూర్లీ అండ్ వెరీ క్విక్లీ గాడ్ వాంట్స్ టు హీల్ యూ. నాకు ఆ మాట ఎంత ఇష్టమో, ఎందుకు జరగట్లేదని అంత కష్టంగా ఉంటుంది. ఏంటది? స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగా. మే ద హీలింగ్ విజిట్ యూ వెరీ క్విక్లీ. మే గాడ్ హీల్ యూ. దేవుడు నేను స్వస్థపరచును కాక, మిమ్మల్ని స్వస్థపరచును కాక. ఆ స్వస్థత పొందుకోవాలంటే ఏంటంట? ఆలోచించి రోదన చేయు స్త్రీలను కనుగొనండి. వెతకండి అమ్మా. అమ్మా ఇంట్లో ఎవరైనా మీకు ఖాళీగా మాట్లాడుకోవడానికి టైం ఉన్నోళ్ళు ఒక పని చెప్తా, చేస్తారా? బాగా రోదించి ప్రార్థించే వాళ్ళు ఎవరుంటారో ఆలోచించి కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. లేదా వాళ్ళని మీ ఇంటికి తెచ్చుకోండి, పిలిపించుకోండి. నిజంగా చెప్తున్నాను నేను. రోజంతా 10కో 11కో వంటలు అయ్యి వార్పులు అయిపోయాక ఏం చేస్తారు ఖాళీగా ఉండే కన్నా? రోదన ఎవరు బాగా చేస్తారో, ప్రార్థన ఎవరు భారం కలిగి చేస్తారో, నీ కోసం ఏడ్చే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కనుక్కొని నీ ఇంటికి పిలుచుకో. నీ కుటుంబం కోసం భారం కలిగి ఏడ్చే వాళ్ళు ఎవరైనా నీకు తెలిస్తే నిజంగా చెప్తున్నాను, వాళ్ళని ఇంటికి తెచ్చుకో ప్లీజ్. వాళ్ళతో పాటు నువ్వు కూడా కూర్చో. వాళ్ళు రోదిస్తూ ఉంటే, నీకు రోదన రాకపోయినా కనీసం వాళ్ళ రోదన ముందు చేతులు జోడించి దేవుని ఎదుట చేతులు జోడించి, అవును ప్రభు, అవును ప్రభు, అవును ప్రభు, అవును ప్రభు అని ఏకీభవించు చాలు. స్త్రీలనే కదా మేము రిలాక్స్గా ఉండొచ్చు అనుకోకండి. పురుషులు, స్త్రీల్లో ప్రార్థనా పరులు ఎంతమంది ఉన్నారో బైబిల్లో అంతకంటే అధికంగా ప్రార్థించిన పురుషులు ఉన్నారు. ఎబ్బేజు కోసం 2వ దినవృత్తాంతాల గ్రంథాలు 4వ అధ్యాయం 9వ వచనం రాయబడి ఉంది కదా. ఎబ్బేజు తన దేవుడైన యెహోవాను గురించి మొర్ర పెట్టగా, వేదన పుత్రుడని తల్లి పిలిచిందని బాధేసి ఆ వేదనను తన ప్రార్థన ద్వారా దీవెనగా మార్చుకున్నాడు ఎబ్బేజు. హల్లెలూయా. ఏడుపులు కొట్టాడని పిలిచిన తల్లి, నువ్వు నిన్ను కండానికి నాకు ఏడుపు, నాకు వేదన, నాకు చాలా భారం పెట్టావురా, నువ్వు ఏడుపులు కొట్టాడు అని పిలిస్తే ఆ పిలుపుని ఎబ్బేజు అంగీకరించలేకపోయాడు. అది మనకి కలుగునుగాక. మనుషులు నిన్ను పిలిచే పిలుపుని అంగీకరించొద్దు, నీ మీదకి వచ్చే వ్యాధిని అంగీకరించొద్దు, నీ మీద ఉన్న శాపాన్ని అంగీకరించొద్దు, నీ మీదకి వచ్చే కీడును అంగీకరించొద్దు, నీ ఇంట్లో ఉన్న లేమిని యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేసి దాన్ని దాచిపెట్టి కోడిని పెంచినట్టుగా పెంచొద్దు, దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఎబ్బేజు వలె దేవుని ఎదుట మొర్ర పెట్టడం ప్రారంభించు. మొర్ర ఒకటే కూడా. అక్కడ ఏం మాట రాస్తాడు తెలుసా? ఎబ్బేజు తన దేవుడైన యెహోవాను గురించి విచారణ చేశాడు. అంటే దేవుని గురించి కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేశాడు. మా అమ్మ నాకు ఈ పేరు పెట్టింది, దేవుడు ఏమనుకుంటున్నాడు, అసలు దేవుని ఉద్దేశం ఏంటి? ఎంత మెసేజ్ అవుతుందంటే నేను కట్ చేయలేకపోతున్నాను. దేవుని ఉద్దేశం నీ పట్ల ఏంటో మీ అమ్మ మీ నాన్న చెప్పలేరు, దేవుడు మాత్రమే మీకు తెలియచేయగలడు. ఆశ ఎవరికైనా ఉంటే దేవుడైన యెహోవా ఎదుట మీరు విచారణ చేయాలి, కనుగొనాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి, అడగాలి, వెయిట్ చేయాలి. ప్రభువా నాకు నీ ఉద్దేశం ఏంటో తెలియచి. అమ్మా కృపమ్మ గారు ఎబ్బేజుకి తెలిసింది కాబట్టే
ఆ దేవుని ఉద్దేశం చొప్పున ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏంటనంటే ఎబ్బేజ్ అన్నాడు కదా, దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. వేదన పుత్రుడా నా తల్లి నన్ను పెట్టింది, కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నేను వేదనకు చెందినవాడు కాదు, నేను దీవెనకి చెందినవాడనని ఆ ఉద్దేశం ఎరిగి ఎబ్బేజు దేవుని దగ్గర ప్రార్థించాడు కదా, యెహోవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నీ హస్తం నాకు తోడుగా ఉండదయచేసి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేతి క్రింద నన్ను ఉండదయచేయమని ప్రార్థన చేయగా ఆ కింద ఏం మాట రాయబడిందంటే, యెహోవా ఎబ్బేజు చేసిన మనవి చొప్పున అతనికి అనుగ్రహించెను. అటువంటి కృప మనం కలిగి ఉందాం గాక. ప్రార్థన ఏమన్నా చిన్న చిత్తక కేర్లెస్ విషయం అనుకుంటున్నారా? మనకు తెలిసిన సామెతలు లాంటివి అనుకుంటున్నారా ప్రార్థన అంటే? మనకు తెలిసిన బూతులు లాంటివి అనుకుంటున్నారా ప్రార్థన అంటే? నోటికి అలవాటైపోయినవి వచించడానికి. ప్రేయర్ ఇస్ మోర్ దాన్ యూ హ్యావ్ ఎవర్ నో. మీకు తెలిసిన దానికంటే అధికమైన మర్మం ప్రార్థన అంటే. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. సో ఏమంటున్నాడు ఇక్కడ? ఆ చేదుకూరలు, ఆ విషజలము, ఆ ఖడ్గము తప్పించుకోవాలంటే రోదన చే స్త్రీలను కనుగొనుడి. రోదన చే స్త్రీలను కనుగొని పిలువనంపండి. తర్వాత మాట చూడండి, బేగ ముగిస్తాను, దయచేసి ఓర్చుకోండి. పిలువనంపుడు, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపండి. అమ్మా, తెలివంటే ఏంటంట? ప్రార్థన చేయడం, తెలివి కలిగి ఉండడం. తెలివి, మన తెలివంతా ఏంటంటే చెప్తే బాగోదు, కానీ మన తెలివంతా తెల్లారిపోతున్నట్టే ఉంది. మన తెలివంతా ఏది అనిపిస్తుంది, ఏది కనిపిస్తుంది, ఏది వింటే అది మాట్లాడడం, దాన్ని విశ్లేషించడం, దానికోసం మీటింగులు పెట్టడం, దానికోసం వివరణ ఇచ్చుకోవడం, దానికోసం ఏంటేంటో ఆలోచించు. వీటితోనే మన తెలివి తెల్లారిపోతుంది. నిజముగా దేవుని దృష్టిలో తెలివి ఏంటో తెలుసా? రోదన చేయడం, తెలివి కలిగి ఉండడం అని అర్థం. అంటే ఇంకా చెప్పాలంటే నిద్రపోకుండా పరిస్థితి ఏమైతే అదే బాగుపడుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉండకుండా మెలకువ కలిగి ప్రార్థించడం దేవుని దృష్టిలో తెలివి కలిగి ఉండడం అని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? అయిపోయిందా? బోర్ కొట్టిందా? ఓ మై గాడ్, సారీ, టైం చాలా అయింది. చూడండి తర్వాత ఏమన్నాడో, మన కన్నుల కన్నీళ్లు విడుచున్నట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకి రోదనము చేయవలెను. హల్లెలూయా, చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థమైందో లేదో, నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మా రోదన చేయరు స్త్రీలను పిలిస్తే కనుగొని వారిని పిలిపించుకుంటే వారు రోదన చేస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అసలు కన్నీటి చుక్క రాలని నీ కొడుకు కంట్లోంచి, నీ కూతురు కంట్లోంచి కన్నీళ్లు వలకడం మొదలు పెడతాయి, కన్నీళ్లు కారడం మొదలు పెడుతుంది, పశ్చాత్తాపం రావడం మొదలు పెడుతుంది, హృదయం కరగడం మొదలు పెడుతుంది, మనస్సు మారడం మొదలు పెడుతుంది, జీవితం మార్చుకోవాలన్న ఆశ పుట్టడం మొదలు పెడుతుంది. ఎంతమందికి అర్థమైంది? మన కన్నులు కన్నీళ్ళు ఒలుక్కున్నట్లుగాను వాళ్ళు మన కొరకు రోదనము చేదురుగాక. రోదన చే స్త్రీల వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటో తెలుసా? బండబారిన మన గుండె కరుగుతూ ఉంటుంది. ఎండిపోయిన మన కళ్ళు దేవుని సన్నిధిలో వెక్కి వెక్కి ఏడుస్తా, ప్రభువా నన్ను క్షమించని ప్రభు పాదాలు పట్టుకొని జీవితాలు సమర్పించుకునే ఆ కార్యం మన గృహంలో, మన ఇంట్లో, మన బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. అబ్బా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? దేవుడు మీ మనోనేత్రాలు వెలిగిస్తున్నాడా లేదా? దేవుడు దర్శిస్తున్నాడా లేదా? దేవుడు నీకు సత్యాన్ని చెప్తున్నాడా లేదా? దేవుడు నీకు వాస్తవంలోనికి నేను నడిపిస్తున్నాడా లేదా? ఈ మాటలు మీరు పట్టుకొందురుగాక, మీ జీవితంలో వీటి చొప్పున నడుచుకొందురుగాక. మన కన్నులు కన్నీళ్ళు ఒలుకున్నట్లుగాను మన కనురెప్పలు నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి, అంటే లేట్ చేయొద్దు, త్వరగా ఈ కార్యం చేయండి. లేట్ చేయొద్దు, త్వరగా ఇంజెక్షన్ వేయించండి. అలా ఎంత మాస్తారు కదా, ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్. దిస్ ఈజ్ ఎమర్జెన్సీ. ఈ రోదన కూడా ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీగా మీ ఇంటిలో రోదనలు వినబడునుగాక. ఎమర్జెన్సీగా మీ ఇంటిలో అంగలార్పులు ప్రారంభమగునుగాక. ఎమర్జెన్సీగా మీ కన్నులు కన్నీళ్లు ఒలుకున్నట్లుగా ఆ కన్నులు తెరవబడునుగాక. ఎమర్జెన్సీగా దేవుని ఎదుట మన కన్నీళ్ళు ఆయన పాదాలు కడుగునుగాక. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాలు ఆమె కన్నీళ్లతో కడగగా ఆయన కదిలిపోయాడు. కనికరం
ఎవరైనా ఆమెను ఆటంకపరిస్తే ఈమెను ఆటంకపరచొద్దు, ఈమె నా విషయమే, తాను ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడ, అంటే ఈమెను గురించి ఎక్కడెక్కడ ప్రశంసింపబడతారో అక్కడ నా విషయమే ప్రజలు సువార్త చెప్పబడుతుంది. డోంట్ స్టాప్ హర్, ఆమెను ఆటంకపరచొద్దు. అంటే కన్నీళ్ళని దేవుడు ఆపనివ్వడు, అపవాది ఆపుతున్నాడు. అందుకే నీ కళ్ళల్లో కన్నీటి చుక్క రావట్లే దేవుని సందులో. ఈ కార్యం ప్రారంభగునుగాక. తర్వాత చూడేమన్నాడు, మనం వలసపోతిమే, సిగ్గు నొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనం దేశం విడువలసి వచ్చినే అని సియోన్లో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. హల్లెలూయా. అందుకే అన్నాను, మీకు ఏదన్నా టైం బాగా దొరికితే ఏం చేసుకుంటే ఒకరికొకరు రోదన నేర్పుకోండి, అంగలార్పు నేర్పుకోండి, చాడీలు కాదు. హల్లెలూయా. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా వారిని నాశనం చేయుటకై మరణం మన కిటికీలు గుండా ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. జాగ్రత్త, యెహోవా వాక్కు ఇదే. నీవి మాట చెప్పుము, చేల మీద పంట పడునట్లుగా, పంట కోయు వాని వెనుక పిడికిళ్ళు పడునట్టుగా ఎవడును సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడు లేకపోతాడంట. జాగ్రత్త. ఈ వచనం మాకు తెలుసండి, ఈ వచనం కోసం పలానా టైంలో పలానా పాస్టర్ గారు ఇప్పుడు అది కాదు నేను మాట్లాడేది, వచనం మాట్లాడట్లేదు నేను. ప్రజెంట్ దేవుడు దేని కొరకు నిన్ను మేలుకొల్పుతున్నాడో అది మీకు తెలియజేస్తున్నాను. పసిపిల్లలు, చంటి పిల్లలు, యవనులు లేకుండా, వీధుల్లో వారు కనబడకుండా మరణం వస్తుందంట. ఈరోజు నీ కంటి ముందు కనబడుతున్న నీ పిల్లలు కనబడకపోతే బ్రతకగలరా? అసలు ఆ ఊహ ఇమాజిన్ చేసుకోగలరా? నేనన్నా ఎవరమైనా జాగ్రత్త. నీ బిడ్డల విషయమై మరి అధికంగా రోదనం, అంగలార్పు మనం చేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక్క వచనం చదివి ముగిచ్చేస్తాను. ఇంకొక్క వచనం. దాని వెంటనే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే ఇప్పుడు అంతా బాగానే ఉందని నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నీకున్న బలాన్ని బట్టి కానీ, నీకున్న కొంత ఫైనాన్సెస్ బట్టి కానీ అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించువాలని అనగా భూమి మీద కృప చూపుచు. హల్లెలూయా. చెప్దామా? దేవునికి మహిమ చెల్లిద్దామా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించువాడు యెహోవాయే అని ఆయనను పరిశీలనగా తెలుసుకొనుట యందు మనం అతిశయించవలెను. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీ ఆలోచన, నీ అతిశయం, నీ యొక్క ఆశ అంతా దేని మీద ఉండాలంటే యెహోవాను తెలుసుకోవాలి. యెహోవాను తెలుసుకునేటేందు, యెహోవాను ఎరుగుటేందు. ఇప్పుడు ఈ క్షణం నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, కీడా మేలా, ఆయన కోపంగా ఉన్నాడా, ఆయన కనికరంగా ఉన్నాడా, ఇలాగ ఆయనను పరిశీలనగా తెలుసుకునేటేందు మీరు అతిశయించుదురుగాక. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే భూమి మీద, నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ ఆరోగ్యం మీద, నీ పరిస్థితుల మీద, నీ స్థితిగతుల మీద, నీ శ్రమల మీద, నీ కష్టాల మీద, అన్నిటి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించువాడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. కమ్ ఆన్, గివ్ గ్లోరీ టు గాడ్, గివ్ గ్లోరీ టు గాడ్, గివ్ గ్లోరీ టు గాడ్. Yes, I believe. 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 అవును ప్రభు, నేను నమ్ముచున్నాను. భూమి మీద కృప చూపేవాడవు నీవే, నా మీద కృప చూపేవాడవు నీవే, నా కుటుంబం మీద కృప చూపేవాడవు నీవే, నా బిడ్డల మీద కృప చూపేవాడవు నీవే, నా అనారోగ్యం మీద కృప చూపేవాడవు నీవే, నా అప్పుల మీద కృప చూపేవాడవు నీవే, నా ఆస్తుల మీద కృప చూపేవాడవు నీవే, నా మీద పడ్డ నిందల మీద కూడా కృప చూపించి వాటిని తొలగించి నీతిగా నిలబెట్టేవాడవు కూడా. సర్వము నీకు ఉన్న దిక్కెవరంటే నీ దేవుడే, యెహోవా మాత్రమే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆలస్యాన్ని బట్టి నన్ను క్షమించండి, తప్పు నాది, టైం అయింది, దయచేసి క్షమించండి. ఈ మూమెంట్ దయచేసి వదులుకోవద్దు. మోకరించాలనుకున్న వాళ్ళు మోకరించండి.
చేతులు ఎత్తాలనుకున్న వాళ్ళు ఎత్తండి, నించోవాలనుకున్న వాళ్ళు నించోండి. కళ్ళు మూసుకొని దేవుని సందులో ప్రార్థిద్దాం. నీలో నీవు చెప్పు దేవునికి, ఎస్ ఐ బిలీవ్, అవును ప్రభు నేను నమ్ముతున్నాను. ఇస్సాకు నోరు తెరిచి మాట్లాడు, ప్రేమ నోరు తెరిచి మాట్లాడు, నవీను నోరు తెరిచి మాట్లాడు, నాన్న శ్యాము నోరు తెరిచి మాట్లాడు, నిస్సి నోరు తెరిచి మాట్లాడు, అనిల్ నోరు తెరిచి మాట్లాడు. మీరందరూ పెద్ద మొక్కలు వేయండి, పిల్లలందరూ ప్లీజ్. దయచేసి దేవుని కృపను వేడుకుందాం. లెట్ us ask for the grace of God. Let us plead for the grace of God. దేవుని కృప అమ్మా, దేవుని కృప. భూమి మీద కృప చూపువాడు ఆయన. బ్రదర్ ఈ సమయాన్ని దాటిపోవద్దు అమ్మా, ఈ సమయాన్ని దాటిపోవద్దు. నీ మీద కృప చూపడానికి ఆశపడుతున్న దేవుడు, నీ మీద జాలి పడడానికి ఇష్టపడుతున్న దేవుడు, నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు. నీవు నమ్మితే ఇప్పుడే నీ జీవితంలో విడుదల చూస్తావు, కార్యాన్ని చూస్తావు, స్వస్థతను చూస్తావు. దేవుని నామం ఎక్కడ ఉందో అక్కడ శక్తి ఉంది. Where there is the name of the Lord, there is power. యెహోవా నామం బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉంటాను. నీ కుటుంబం కొరకు వేడుకో, నీ బిడ్డల కొరకు వేడుకో, నీ భవిష్యత్తు కొరకు వేడుకో, నీ యొక్క ఫ్యూచర్ కొరకు వేడుకో, నీ జీవితం కొరకు వేడుకో. క్రూర జంతువులు కానీ, క్రూర పక్షులు కానీ, అపవాది కానీ, శత్రువు కానీ, త్రాసు పాములు కానీ, చీడ పురుగులు కానీ ఏది కూడా తినివేయకుండా నీ పంట కాపాడబడును గాక, నీ బిడ్డలు కాపాడబడుదురు గాక, నీ శరీరం కాపాడబడును గాక, అది స్వస్థపరచబడును గాక. నీ దేహము దేవునికి నిలయం కావాలి కానీ అమ్మా అనారోగ్యానికి నిలయము కాకుందును గాక. నీ దేహంలో నుండి అనారోగ్యం బయటికి వెళ్ళిపోవును గాక యేసునామం. Let us plead for the grace. Only grace. కృప మాత్రమే వేడుకుందాం. దేవా నాకు మీ కృప కావాలి. నా జీవితాన్ని బాగుచ్చి, నా బిడ్డను బాగుచ్చి, నా కొడుకుని బాగుచ్చి, నా కూతురిని బాగుచ్చి, నా బుద్ధిని బాగుచ్చి, నా వైఖరిని బాగుచ్చి, నా యొక్క జ్ఞానాన్ని బాగుచ్చి, నా యొక్క అలవాట్లు బాగుచ్చి. పలానా అమ్మాయితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, పలానా అబ్బాయితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, పలానా దృశ్యాలు చూడకుండా ఉండలేకపోతున్నాను. దేవా నాకు మీ కృప దయచేది. పలానా అనారోగ్యం భరించలేకపోతున్నాడు, దేవా నాకు మీ కృప దయచేది. తలనొప్పి నడుము నొప్పి భరించలేకపోతున్నా, ఈ గుండెల్లో నొప్పి పీకుడు భరించలేకపోతున్నా, ఆయాసాన్ని భరించలేకపోతున్నాను, ఈ థైరాయిడ్ వ్యాధిని, ఈ షుగర్ వ్యాధిని, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని నేను భరించలేకపోతున్నాను. ప్రభువా నీ కృప నాకు కలుగును గాక. దేవుని శక్తి, దేవుని సన్నిధి మన మధ్య ఉంటుండగా ప్రియులారా, లేట్ అయితే అయ్యింది ప్రియులారా, దేవుని సన్నిధిలో వేడుకుందాం ఆయన కృపను గురించి. ఇంటికి వెళ్ళేలాగో మీరు వేడుకోరు, ఇంటికి వెళ్ళేలాగో మీరు ప్రార్థించారు. ఇక్కడే టైం మీకు ఇవ్వబడుతుంటుండగానే లార్డ్ గ్రాంట్ మీ గ్రేస్, నాకు కృప కలుగును గాక. నా బతుకు నాకు నచ్చట్లేదు, నా బ్రతుకు నాకు నచ్చట్లేదు, నా కుటుంబాల పరిస్థితులు నాకు నచ్చట్లేదు, నా బిడ్డల జీవితంలో కార్యాలను చూడాలనుకుంటున్నాను. ప్రభువా నీ కృప నాకు కలుగును గాక. నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా బిడ్డ నా మాట వినట్లేదు. దేవా మీ కృప నాకు దయచేయి తండ్రి, నీ కృప నాకు కలుగును గాక. ప్రార్థించండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి ప్లీజ్. నీ నోటిని బాగుగా తెరవము, నేను దానిని నింపేదనని దేవుని వాక్యం సెలవు. ఆయన ఇప్పుడే స్వస్థతతో నింపుతాను అనుకుంటున్నప్పుడు అమ్మ నీ నోరు బిగించుకుంటే స్వస్థత నిన్ను దాటి వెళ్ళిపోతుంది. ఓపెన్ యువర్ మౌత్ వైడ్. Thank you Jesus. దేవా నీ కృప దయచేయి దేవా.